ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఢిల్లీ పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా రైతాంగానికి, కార్మికులకి వ్యతిరేకంగా ఉన్నదని దేశవ్యాప్తంగా వామపక్ష కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగంగా కర్నూలులో కూడా వామపక్ష ప్రజా సంఘాలు నిరసన తెలియజేస్తున్నాం. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈయన 3వ దఫా ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా రైతులకు, కార్మికులకు ఏమాత్రం కూడా ప్రయోజనం చేయడం లేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నది, రైతులకు వ్యతిరేకంగా ఉన్నది. ఇది నిర్మలా సీతారామన్ గారు తయారు చేసిన బడ్జెట్ కాదు. టోటల్గా అదానీ, అంబానీ రూపకల్పన చేసి, చిత్రలేఖనం చేసి, వాళ్ళ ఇంట్లో రాసినటువంటి రాత ప్రతులను సీతారామన్ గారు చదివారు తప్ప మరొకటి కాదు. పక్కనే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రైతులకు ఒక్కొక్క రైతు 2 లక్షల రూపాయల ప్రకారం రుణమాఫీ చేస్తున్నారు. కనీసం ఆ మాట కూడా మీరు చెప్పలేదు. దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ ప్రస్తావన చేయలేదు. నరేంద్ర మోడీ కొంచెం చిన్నవాడు రేవంత్ రెడ్డి, వయసులో చిన్నవాడు, రాజకీయాల్లో చిన్నవాడు, అనుభవంలో కూడా చిన్నవాడే. కాబట్టి మీరు చిన్నవాళ్ళు చూసి నేర్చుకోండి. కాంగ్రెస్ గవర్నమెంటు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తే మీరు ఎందుకొరకు దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేయడం లేదు? డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేస్తామని ఇదే బీజేపీ ప్రభుత్వము ప్రతిపక్షంలో చాలా గట్టిగా చెప్పారు. మరి ఇప్పుడు చేయడం లేదు? డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని మాట వరుస కూడా చెప్పలేదు. రైతుల ఆత్మహత్యలు నివారిస్తామని చెప్పలేదు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని పార్లమెంట్లో చట్టం చేస్తామని చెప్పలేదు. వ్యవసాయం లాభసాటిగా చేస్తామని చెప్పలేదు. అదేవిధంగా వీళ్ళ అధికారానికి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. నరేంద్ర మోడీ మొట్టమొదటిసారిగా అధికారానికి వచ్చినప్పుడు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ఎవరు ఆదాయం రెట్టింపు అయింది? నరేంద్ర మోడీ అది చెప్పింది ప్రకారమే అదానీ, అంబానీల ఆదాయం రెట్టింపు అయింది. పేదవాళ్ళ ఆదాయం రెట్టింపు కాలేదు. రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు. మీకు ఓట్లేసింది ఎవరు? అదానీ, అంబానీ ఓట్లేశారా? రైతులు ఓట్లేశారా? కార్మికులు ఓట్లేశారా? కూలీలు ఓట్లేశారా? మీరు సామాన్యమైన ప్రజల ఓట్లతో గెలిచి అదానీ, అంబానీ పక్షాన నిలబడతారా? బడా పెట్టుబడిదారులకు నరేంద్ర మోడీ హయాంలో 20 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. పెట్టుబడిదారులకు రుణమాఫీ చేస్తారు. పేద రైతాంగానికి రుణమాఫీ చేయమంటే చేయరా? కాబట్టి ఈ బడ్జెట్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కార్మికుల వ్యతిరేకంగా ఉంది. 4 లేబర్ కోడ్ తీసుకొచ్చారు. ఎవరి కోసం ఇది? బడా పెట్టుబడిదారుల కోసం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు. వీళ్ళు కష్టపడి సాధించుకున్నటువంటి 44 చట్టాలు రద్దు చేస్తారా? మీకు ఎవరిచ్చారు అధికారం? కాబట్టి మేము డిమాండ్ చేసేది పూర్తిగా ఈ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ వ్యతిరేకిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో కార్మికుల్ని, రైతులు సమీకరించి మా పోరాటం ఉధృతం చేస్తామని పదే తెలియజేస్తున్నాం. 2025-26 కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి మరి బడ్జెట్లో ఏ మాత్రం పొంతం లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మరి పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి ఈ దేశంలో ఉన్నటువంటి 165% వ్యవసాయ రంగం పైన ఆధారపడుతున్నటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి యూరియా ధరలకు సబ్సిడీలను ఎత్తివేస్తున్నారు. అదేవిధంగా రైతులు పండించిన పంటకి మరి సమగ్ర సంక్షేమ చట్టమే కాకుండా కనీసం మద్దతు ధర చట్టం ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం స్వామినాథన్ సిఫారసుల్ని అమలు చేయాల్సిన పరిస్థితిని చెప్పినటువంటి ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. మరీ ముఖ్యంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ 11 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలకు సంబంధించి లేబర్ కోడ్లు తీసుకొని వచ్చి ఈ దేశంలో కార్మికులు, కష్టజీవులు వాళ్ళు పని చేయడానికి, వాళ్ళు జీవించడానికి కనీస జీతం సంబంధించి, భద్రతకు సంబంధించి, మరి సమ్మె చేసే హక్కుకు సంబంధించి, అదేవిధంగా యూనియన్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి అనేక హక్కుల్ని ఈరోజు పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకు అనుకూలంగా ఈరోజు మార్చేసి ఈ దేశంలో ఉన్నటువంటి 90% కార్మిక వర్గం మరి యజమానులకు బానిసైనటువంటి దుర్మార్గమైనటువంటి లేబర్ కోడ్లని తక్షణమే రద్దు చేయాలి. 44 కార్మిక చట్టాలను అమలు చేసేంత వరకు కూడా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు
పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.